అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియనాథ బంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్రను తెలుసుకుంటూ, ఇది శతానందుల వారు రాముడికి ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించవలసిన విషయం. రామచంద్ర, నీవు క్షత్రియ వంశంలోని వాడివే, విశ్వామిత్రుల వారు కూడా క్షత్రియ వంశంలోని వారే. ఆయన వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి ఒక గొప్ప రాజుగా ప్రజలని చక్కగా పరిపాలించేటువంటి వ్యక్తిగా, దయా కరుణ పరిపాలనా విధానం అన్నింటిలో కూడా గొప్పగా ఉన్నటువంటి అతను క్షత్రియుడు అవటం మూలంగా క్షుద్రమైనటువంటి క్రోధానికి లోనయ్యి ఆ శబల అనేటువంటి కామధేను అనేటువంటి ఒక కారణం కార్యమైంది అన్నట్టుగా వచ్చి ఈ విశ్వామిత్రుల వారు రాజ్యాన్ని వదిలేసి తన కడసారి కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చేసేసి ఈయన తపస్సు చేసుకోవటానికి ఉత్తర దిక్కుకు వెళ్ళటం జరిగింది. ఉత్తర దిక్కులో చేసి వచ్చిన తర్వాత కూడా తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత కూడా పరమేశ్వర వరప్రసాదంతో వచ్చినా కూడా ఈయన వశిష్ఠుల వారిని గెలవలేకపోయారు. ఎన్ని అస్త్రశస్త్రాలని ప్రయోగించినప్పటికీ కూడా అవన్నీ కూడా నిష్ఫలమైపోయి ఆ బ్రహ్మ ఋషి ముందు దండకమండలాల్లోకి, ఆ దండల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుల వారు బ్రహ్మ తత్వం అంటే ఏమిటి, ఇది ఆషామాషిగా తేలికైనది కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించి తను బ్రహ్మను గురించి తపస్సు చేయాలనుకుని తన భార్యను వెంట పెట్టుకొని ఈయన ఈ యొక్క దక్షిణ దిక్కుగా రావటం జరిగింది. ఈ దక్షిణ దిక్కుగా వచ్చి బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ ఉంటే ఇతనికి 9 కుమారులు కలగటం జరిగింది. ఈ 9 కుమారులని ఈయన చూసుకుంటూ, భార్యా పిల్లల్ని చూసుకుంటూ, ఈయన విశ్వామిత్రుల వారు ఆ యొక్క బ్రహ్మ ప్రత్యక్షం అవటం గురించినటువంటి తపస్సుని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న సమయంలో మొత్తానికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి సకల దేవతలతోనూ అన్నట్టుగా వచ్చి ప్రత్యక్షమయ్యి విశ్వామిత్రుల వారిని చూసి ఋషి అని సంబోధించి, వస్తుతః నువ్వు రాజువు కాబట్టి, క్షత్రియుడు కాబట్టి నేను కల్పించినటువంటి ఈ సమయం నుంచి నీవు రాజఋషిగా ఉంటావు అని చెప్పటం జరిగింది. ఓ రామభద్ర, రామచంద్ర, జనక మహారాజు కూడా ఈయన రాజఋషే. కానీ విశ్వామిత్రుల వారు క్రోధాన్ని అణుచుకోలేకపోవటం మూలంగా క్షత్రధర్మాన్ని, ఆ క్షత్రియ ధర్మాన్ని మర్చిపోలేకపోవటం మూలంగా కొన్ని ఇబ్బందులకు లోనవుతూ ఎలాగైనా సరే తను బ్రహ్మ ఋషిని కావాలి, బ్రహ్మ పదార్థం అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో
ఆయన పట్టువదలని విక్రమార్కుడిలాగా దక్షిణ దిశన బ్రహ్మ ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఆయన రాజఋషి అని సంబోధించిన బ్రహ్మ అక్కడికి సంతృప్తి చెందకుండా తిరిగి మళ్ళీ తన తాలూకు జీవన ప్రయాణంలో మళ్ళీ బ్రహ్మను గురించే తపస్సు చెయ్యాలి అని చెప్పేసి అనుకుని ఉత్తర దిక్కునైపోయింది, పడమర దిక్కు అయిపోయింది. ఇప్పుడు దక్షిణ దిక్కుగా తను పొరపాటు దక్షిణ దిక్కు అయిపోయింది, పడమర దిక్కుగా తను ఆ ఒక తపస్సు చేద్దామనుకుని చెప్పేసాను అనుకుని ఆ తపస్సుకి కావలసినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో త్రిశంకుల వారు రావటము, తన్ని స్వర్గప్రాప్తిని కలిగించమని దేవలోకానికి పంపించమని శరీరంతో అన్నట్టుగా కోరటంతో విశ్వామిత్రుల వారు త్రిశంకుణ్ణి దేవలోకానికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు ఆ ఒక్క త్రిశంకుని అక్కడి నుంచి తోసేస్తే కింద పడిపోతున్నటువంటి ఆ ఒక్క త్రిశంకుడి గురించి ఒక స్వర్గాన్ని నిర్మించి సృష్టికే ప్రతి సృష్టి చేస్తూ ఉండేటప్పటికల్లా దేవతలందరూ కూడా పరుగు పరుగున వచ్చి విశ్వామిత్రుల వారికి క్షమాపణలు చెప్పుకొని అతను త్రిశంకుడిగా ఉండి రాజుగా వచ్చినట్టయితే మేమేమి చేయలేకపోయేవాళ్ళము, ఆయన్ని దేవలోకంలోనే ఉండనిచ్చేవాళ్ళము. కానీ ఆయన మ్రేచ్ఛుడిగా తయారవటం మూలంగా ఆయన్ని స్వర్గంలో ఉంచుకోవటానికి అవకాశం లేకపోవటం మూలంగా ఆయన్ని కిందకి పంపించడం జరిగింది. కాబట్టి ఈ తప్పుని మన్నించి సృష్టికి ప్రతి సృష్టి చేయటం అనేటువంటి దాన్ని ఆపవలసినది అని చెప్పేసి కోరటం జరిగింది. ఈ దేవతలందరూ కోరినటువంటి కోరిక విన్నటువంటి విశ్వామిత్రుల వారు సరే అని చెప్పేశారు. అప్పటి వరకు ఎంత సృష్టి చేశారో అంతవరకు సృష్టి చేసి ఆ సృష్టిని ఆపేసేసి ఆయన తన తాలూకు ఆ యొక్క మిగిలినటువంటి తపస్సుకు సంబంధించినటువంటి వాటిని చూడటానికి ఆయన ఆలోచిస్తున్నటువంటి సమయంలో సునస్సేపుడు అనేటువంటి ఇతను ఈ యొక్క దక్షిణ దిశలోనే ఉన్నాడు, తన తాలూకు మేనమామ హరిశ్చంద్ర ఈ యొక్క విశ్వామిత్రుల వారని చెప్పి తెలుసుకొని ఈ సునస్సేపుడు అనేటువంటి ఇతను తన మేనమామ దగ్గరికి రావటం జరిగి ఇతను తన మేనమామని కలుసుకొని తన తాలూకు దీనావస్థను చెప్పటం జరిగింది. ఏమిటి తన తాలూకు దీనావస్థ అని చెప్పేసానంటే, ఈ అంబరీషుడు అనేటువంటి ఆయన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ యొక్క అంబరీషుడు కూడా అయోధ్య అనేటువంటి రాజ్యానికి ఈయన చక్రవర్తేను. ఈ చక్రవర్తి అయినటువంటి అంబరీషుడు ఈ అశ్వమేధ యాగాన్ని చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అశ్వాన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా 1000 కళ్ళతో చూస్తున్నటువంటి ఈ యొక్క ఋత్వికులు అందరూ కూడా ఆ యొక్క అశ్వము కనిపించకపోవటంతో ఈ యొక్క అంబరీషుల వారికి చెప్పటం ఏం జరిగిందంటే, అంబరీష, యజ్ఞ పశువు లేకుండా ఈ యొక్క యజ్ఞాశ్వము లేకుండా యజ్ఞం పరిసమాప్తి కాదు. కాబట్టి ఆ యొక్క యజ్ఞ అశ్వాన్ని తీసుకునిరా. ఒకవేళ యజ్ఞ అశ్వము కనిపించకపోతే
యజ్ఞ పశువుగా ఎవరినైనా తీసుకునిరా అని చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి ఈ అంబరీషుడు తన రాజ్యంలో నుంచి తను బయలుదేరటం జరిగింది. బయలుదేరి ఈ అశ్వం గురించి వెతకటానికి వెళ్ళటం జరిగింది. ఈ వెళ్తున్నప్పుడు ఈ ఒక్క అయోధ్య రాజ్యానికి అధిపతి అయినటువంటి అంబరీషుల వారు ఆ రాజ్యం అంతటినీ వెతుకుతుండగా ఈ యొక్క చక్కని పాట విందాం. విని మనం ఈ యొక్క యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ ఈయన అంబరీషుడు ఈ యొక్క దేశమంతా గాలిస్తున్నటువంటి సమయంలో భృగుతుంగుడు అనేటువంటి ఆ యొక్క పర్వతాన్ని వద్దకి రావటం జరిగింది. ఈ భృగుతుంగ పర్వతము దగ్గర ఋషీచీకుడు అనేటువంటి ఈ ఋషి కనిపించటం జరిగింది. ఈయనకి 3 పుత్రులు ఉన్నారని చెప్పేసరి తెలుసుకొని ఆ ఒక్క ఋషి దగ్గరికి వెళ్ళి ఆ ఋషీకుడు అనేటువంటి ఆ ఒక్క ఋషి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, నేను అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాను. ఈ అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి సమయంలో నా యొక్క అశ్వాన్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. ఆ అశ్వము లేకుండా యజ్ఞ పరిసమాప్తి కాదు కాబట్టి యజ్ఞ పశువుగా ఎవరినైనా ఒకరిని వాడచ్చు అని చెప్పేసి ఋత్విక్కులు చెప్పటంతో, ఓ రుచిక మహర్షి, నీకెలాగూ 3 పుత్రులు ఉన్నారు కదా, నాకు ఒక పుత్రునిస్తే నా యజ్ఞ పరిసమాప్తిలో ఆ పుత్రుని యజ్ఞ పశువుగా అగ్నికి సమర్పిస్తాను అని చెప్పేసని ఈ అంబరీషుడు ఆ రుచీకుడితో చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి రుచీకుడు, నేను ఎట్టి పరిస్థితిలో కూడా నా యొక్క పెద్ద కుమారుని నేను ఇవ్వను అని చెప్పేసని ఈ యొక్క రుచీకుడు అనేటువంటి ఈ ఋషి చెప్పటం జరిగింది. తల్లి అంటే ఈ రుచీకుని తాలూకు భార్య తల్లి సునక్కుని అనేటువంటి అతన్ని చిన్న కొడుకుని కూడా నేను ఇవ్వను అని చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి
సునస్సేపునికి అర్థమైంది, పెద్ద కొడుకుని తండ్రి ఇవ్వడు, చిన్న కొడుకుని తల్లి ఇవ్వదు, కనుక నేనే మీ యజ్ఞ పశువుగా వస్తాను అని చెప్పేసని ఈ యొక్క అంబరీషుడికి చెప్పి ఈయన ఈ అంబరీషుడితో రావటం తటస్థించింది. కానీ ఎంతైనా కూడా రామభద్ర, ప్రాణం అనేటువంటిది ఎంతో తీపిగా ఉంటుంది. ప్రాణాలను అంత త్వరితముగా వదలటానికి ఎవరు, ఏ జీవరాశి కూడా ఇష్టపడదు. కడసారి వరకు కూడా పోరాడుతూనే ఉంటుంది. అట్లాగే ఈ సునస్సేపుడు అనేటువంటి ఇతను తన మేనమామ ఈ దక్షిణ దిక్కునే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అంబరీషుడు విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో ఈ సునస్సేపుడు విశ్వామిత్రుని చేరుకోవటం జరిగింది. ఆ మేనమామని చూసి మేనమామతో తన తాలూకు గూడంతటినీ కూడా వెళ్ళబోవటం జరిగింది. ఈ యొక్క యజ్ఞ పశువుగా తన్ని తీసుకెళ్తున్నారని, ఈ తీసుకెళ్తున్నటువంటి సమయంలో తన తల్లిదండ్రులు కానీ, తమ బంధువర్గము కానీ, స్నేహితులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా తన్ని రక్షించేటువంటి వాళ్ళు లేకుండా ఉన్నారు. ఓ దయాళువైనటువంటి ఓ మునీశ్వర, నాకు ఆపద వచ్చినది. తల్లిదండ్రులు కానీ, జ్ఞాతులు కానీ, బంధువులు కానీ నన్ను ఆదుకునేవారే లేకుండా అయిపోయారు. ధర్మబుద్ధితో నన్ను కాపాడు ఓ మహర్షి. నీవు అందరికీ కూడా లోకహితుడవు. నీకు తెలిసినా తెలవకపోయినా నిన్ను శరణ కోరినటువంటి వారికి నీవు ఏదో విధంగా వాళ్ళ తాలూకు కోరికలు తీర్చేటువంటి వాడవు కదా. ఆ ఒక్క త్రిశంకుడు అరగగానే అతన్ని స్వర్గానికి పంపించినట్లుగా నన్ను కూడా ఈ అంబరీషుడి దగ్గర నుంచి నా ప్రాణాలని కాపాడవలసినది అని చెప్పేసని ఈ యొక్క సునస్సేపుడు అడగటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుల వారు, నీ ప్రాణానికి వచ్చినటువంటి భయం ఏమీ లేదు అని చెప్పేసని ఆ ఒక్క దక్షిణ దిక్కులో తను తపస్సు చేస్తూ ఉండగా తనకు కలిగినటువంటి 4 ఉత్తములైనటువంటి కుమారుల్ని పిలిచి అవిష్కందుడు, మధువంతుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనేటువంటి 4 పుత్రుల్ని పిలిచి ఈ యొక్క కుమారులతో, నాయన, ఈ సునస్సేపుడు అనేటువంటి వాడు యజ్ఞ పశువుగా అంబరీషుడితో వెళ్ళవలసి వస్తుంది. ప్రాణభయముతో అతని ప్రాణభిక్ష కోరుతున్నాడు. కనుక మీ 4 నా తాలూకు కుమారులు ఉత్తములైనటువంటి వారు కాబట్టి మీ 4లో ఏ ఒక్కరైనా సరే మీరు ఈ యొక్క అంబరీషుడితో పాటు వెళ్ళి ఆ యొక్క యజ్ఞ పశువుగా అగ్నికి ఆహుతి అయ్యి అంబరీషుడి తాలూకు యజ్ఞ ఫలాన్ని అతనికి అందేటట్లుగా చేయవలసినది అని చెప్పేసని ఈ యొక్క పుత్రుల్ని పిలిచి చెప్పినప్పుడు ఆ పుత్రులు ఆ యొక్క విశ్వామిత్రుల వారితో, నీకేమైనా మతి భ్రమించినదా అని చెప్పానంటే, పుత్రులైనటువంటి వారు తల్లిదండ్రులు కోరుకున్నటువంటి విధముగా చేసేటువంటి వాళ్ళు మాత్రమే పుత్రులు అనిపిస్తారు. నేను ఈ దక్షిణ దిక్కుగా నేను బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నప్పుడు
నా తపస్సులో ఉంటున్నప్పుడు కూడా మీరు పుట్టడం చేత మీరు చాలా ఉత్తములుగా ఉన్నారు అని చెప్పేసని నేను ఉత్తములైనటువంటి పుత్రులుగా ధర్మపరాయణులుగా నేను భావించటం జరిగింది. కనుక కుమారులారా, ఇంకొకసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలపండి అని చెప్పేసని ఆ ఒక్క కుమారుని పిలిచి ఆయన ఈ విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి విశ్వామిత్రుల వారి కుమారులు ఆ ఒక్క విశ్వామిత్రుడితో మాట్లాడేటప్పుడు, నరశ్రేష్ఠ అంటే నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా అంటే రాముడా అంటే రామచంద్ర అని చెప్పేసని ఈ శతానందుల వారు చెప్తున్నట్టుగా ప్రారంభించి, ఓ నరశ్రేష్ఠ రామ, విశ్వామిత్రుల మాటలు వినినటువంటి ఆయన పుత్రులైనటువంటి ఆ నలుగురు కూడా ఆ ఒక్క తండ్రి తాలూకు మాటలు విని వాళ్ళు నిర్ఘాంతపోయి ఎవరి గురించో అనేటువంటిది నీ కడుపున పుట్టినటువంటి పుత్రులమైనటువంటి మమ్మల్ని అంబరీషుడి తాలూకు అశ్వమేధ యాగానికి మమ్మల్ని పశువుగా వెళ్ళమని, యజ్ఞ పశువుగా వెళ్ళమని చెప్పేసని మీరు మమ్మల్ని ఆజ్ఞాపించటం ఎంత అవివేకంగా ఉంది అని అంటే, విస్తరి నిండా అన్నం వడ్డించి ఆ విస్తరిలో శునకము అంటే కుక్క మాంసాన్ని తీసుకొచ్చి వడ్డిస్తే, ఇంత పంచభక్ష పరవాణాలతో వడ్డించినటువంటి ఆ విస్తరిలో అశుచి అయినటువంటి కుక్క మాంసం వడ్డించటం మూలంగా ఆ విస్తరి మొత్తము కూడా అశుచి అయిపోయినట్లుగా, ఇంత తపస్సు చేసి బ్రహ్మ గురించి పూజించి ధ్యానించి తపస్సు చేసి ఇన్ని సంవత్సరాలు ప్రార్థించి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి రాజఋషి అని చెప్పేసి నేను సంబోధించిన తర్వాత కూడా ఎవరో ఒక ఋషి తాలూకు కుమారుడైనటువంటి సునస్సేపుడిని రక్షించాలని చెప్పేసని నీ కడుపున పుట్టినటువంటి ఈ అవిష్యవంతుడు మధువంతుడు దృఢనేత్రుడు మహారథుడు అయినటువంటి మమ్మల్ని మాలో నుంచి ఒక్కడిని ఈ రాజు తాలూకు యజ్ఞానికి పశువుగా వెళ్ళమని చెప్పటానికి మీకు ఎలా మనసు వచ్చినది అని చెప్పేసని ఈ పిల్లలు అతన్ని విశ్వామిత్రుని నిలదీయటం జరిగింది. అప్పుడు విశ్వామిత్రుల వారు చాలా కోపంగా, మీరు నా కడుపున పుట్టి ధర్మాధర్మాల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళని చెప్పేసి అనుకుని నేను మీకు ఈ అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. ధర్మాన్ని కాపాడలేనటువంటి మీలాంటి పుత్రులు మమ్మల్ని పున్నామ నరకం నుంచి దాటిస్తారు అనేటువంటిది ఏముంది? తల్లిదండ్రుల తాలూకు మాటలు పడచెవిని పట్టేటువంటి పుత్రులు పుట్టలేమి వాళ్ళు గిట్టలేమి అని చెప్పేసని పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని చెప్పేసి అన్నట్లుగా మీరు పుట్టడం మూలంగా వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? తండ్రి మాటని కాదని మీ ప్రాణాలనే మీరు కాపాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు నా మాటని తృణీకరించారు కాబట్టి, ధిక్కరించారు కాబట్టి, నా మాట వినలేదు కాబట్టి మీరు అంబరీషుడి తాలూకు యజ్ఞానికి వెళ్ళి
ఆ యజ్ఞ పరిసమాప్తి చేసి అతని యజ్ఞానికి ఫలాన్ని ఇప్పించమని చెప్పేసరి నేను కోరితే మీరందరూ దాన్ని తప్పుకున్నారు కాబట్టి, ఓ దుర్మార్గులారా, మీరు నాకు పుత్రులేంటి? కనుక మీరు ఏ నోటితో అయితే శునక మాంసము అని చెప్పేసి అన్నారో అదే మాదిరిగా వశిష్ఠుల వారి తాలూకు పుత్రులాగా మీరు కూడా చండాలమైనటువంటి జాతిలో పుట్టి ఆ ఒక్క కుక్క మాంసాన్ని వాటిని తింటూ ఈ బ్రహ్మ అనేటువంటి ఈ క్షత్రియ వంశంలో నుంచి కూడా అపభ్రంశులయ్యి మీరు జీవించవలసినది అని చెప్పేసి విశ్వామిత్రుల వారు తమ కడుపును పుట్టినటువంటి కుమారులైనా క్షమించకుండా తమ మాటని ధిక్కరించారు అని చెప్పేసి విశ్వామిత్ర ఋషి తమ కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆర్తుడైనటువంటి సునశ్చేపునకు మంత్రాలను ఉపదేశించి ఈ మంత్రాన్ని చేస్తూ ఉండు నాయన అని చెప్పేసని ఇలా విశ్వామిత్రుల వారు చేయటం మూలంగా రామభద్ర ఈయనలో క్షాత్రగుణమే కనిపిస్తుంది తప్పితే క్షత్రియ గుణమే కనిపిస్తుంది తప్పితే ఈయనలో క్షమాగుణము అనేటువంటిది ఏ మాత్రము కనిపించట్లేదు. బ్రహ్మకి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయము కూడా ఈయనలో కనిపించటం లేదు. బ్రహ్మతత్వము అనేటువంటిది అంత తేలికైనటువంటి తత్వము కాదు. సహనంలో కానీ ఓర్పులో కానీ మిగిలినటువంటి పనులలో కానీ చేష్టలలో కానీ దేనిలోనైనా సరే కారణములతో కారణ ఫలాలు అనేటువంటి దాన్ని కూడా అనుభవించేటువంటి పరిస్థితిలో అయినా సరే క్రోధం లేకుండా కోపం లేకుండా ఉండవలసినటువంటి వాణ్ణి మాత్రమే బ్రహ్మ ఋషి అని చెప్పేసి అంటారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి దక్షిణ దిక్కుగా ఈయన తపస్సు చేసినప్పటికీ కూడా తన తాలూకు పుత్రులు తమ మాట వినలేదని చెప్పేసని ఈ విశ్వామిత్రుల వారు తమ పుత్రుడైనప్పటికీ కూడా నలుగురిని కూడా శపించటం జరిగింది. రామభద్ర ఇక్కడ రాజఋషి అయినటువంటి జనక మహారాజు నిండు కుండలాగా ఏ విధమైనటువంటి అలజడులను లేకుండా ఈ యొక్క జనక మహాపురిని పాలిస్తూ ఉంటే ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క యాజ్ఞవల్కుల వారిని గార్గిని మొదలైనటువంటి ఋషిపుంగవులందరినీ కూడా తమ చెంతన పెట్టుకొని తమ నిండు పేరవుల గబలో అంటే తమ తాలూకు నిండు సభలో బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలని బ్రహ్మని గురించినటువంటి విషయాలను చర్చించుకుంటూ ఎంతో ఆనందంగా ఈ జనక మహారాజు జీవితాన్ని గడుపుతూ ఉంటే విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి కావాలని చెప్పేసి అనుకుని ఉత్తర దిక్కుగా వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించి ఆయన దగ్గర నుంచి అస్త్రశస్త్రాలన్నింటినీ పొంది ఆ అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా బ్రహ్మ ఋషి అయినటువంటి వశిష్ఠుల వారి మీద ప్రయోగించి ఆయన తాలూకు బ్రహ్మదండంతో అవన్నీ ఎందుకు పనికిమాలినటువంటి వాటిని చేసుకుని మళ్ళీ భార్యను తీసుకుని దక్షిణ దిక్కుగా వెళ్ళి ఆ దక్షిణ దిక్కులో మళ్ళీ నేను బ్రహ్మ ఋషిని కావాలి, బ్రహ్మ కనిపించాలి అని చెప్పేసారంటే విశ్వామిత్రుల వారి కోరిక సబబైనదే అనుకుని చెప్పేసని బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఋషివయ్యావు, నువ్వు వస్తుత
రాజు కాబట్టి, క్షత్రుడు కాబట్టి రాజఋషిగా ఉన్నావు అని చెప్పిన తర్వాత కూడా విశ్వామిత్రుల వారిలో బ్రహ్మతత్వము అనేటువంటిది ఏమాత్రము గోచరం కాలేదు. త్రిశంకుణ్ణి వశిష్ఠుల వారు పంపించలేను నిన్ను దేవలోకానికి అని చెప్పేశానంటే నేను పంపిస్తాను అనేటువంటి ఒక అహంభావంతో త్రిశంకుణ్ణి ఆ దేవతల దగ్గరికి పంపించటం, ఆ ఇంద్రుడు త్రిశంకుణ్ణి కిందకి పడేయటము, ఆ పడేస్తున్నప్పుడు ఈయన మళ్ళీ ఇంకొక దేవలోకం అనేటువంటి స్వర్గాన్ని నిర్మించి అక్కడ మళ్ళీ సృష్టికి ప్రతి సృష్టి చేయటము, అంటే క్రోధముతో కూర్చున్నటువంటి పని చేయటం మూలంగా ఈయన బ్రహ్మ ఋషి అవ్వటానికి కావలసినటువంటి అర్హతలు ఏ కోసైనా కూడా ఈయనలో లేకుండా ఉన్నాయి. పోనీ అక్కడితో ఊరుకున్నాడా అంటే అక్కడితో కూడా ఊరుకోకుండా ఈ సునస్సేపుడు వచ్చి తన తాలూకు ప్రాణాలని కాపాడమని అంబరీషుడు తీసుకెళ్తున్నాడు. అయోధ్య చక్రవర్తి ఈయన చేస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో నుంచి నన్ను కాపాడవలసినది యజ్ఞ పశువుగా లేకుండా అని చెప్పినప్పుడు తన కుమారుల్ని పిలిచి ఈయన ఈ సునస్సేపుడిని యజ్ఞ పశువుగా వాడుతున్నారు కాబట్టి మీరు అతనికి బదులుగా నా తాలూకు పుత్రులు ఉత్తములు ధర్మలు అయినటువంటి మీలాంటి ఉత్తమ సంతతిని పొందాను కాబట్టి మీలో ఎవరైనా వెళ్ళండి అని అంటే ప్రతివాడికి కూడా ప్రాణాల మీద ప్రీతి ఉంటుంది కదా. తల్లిదండ్రులే వదిలేసినటువంటి పిల్లవాడైనటువంటి సునస్సేపుడు ఈ విశ్వామిత్రుల వారిని శరణుజొచ్చితే తన తాలూకు పుత్రుల్ని యజ్ఞ పశువుగా వెళ్ళమన్నారు అన్నప్పుడు ఆయన ఆలోచన పరిజ్ఞానం ఎంతవరకు వచ్చిందంటే తన పిల్లల్ని తనే శపించుకుని మళ్ళీ తిరిగి సునస్సేపునికి మంత్రోపదేశం చేసి నిన్ను ఇంద్రుడు కాపాడుతాడు అని చెప్పినటువంటి ఈ విశ్వామిత్రుల వారు ఇదే పని మొదటే సునస్సేపుడికి ఇంద్రుడు నిన్ను కాపాడతాడు అని మంత్రోపదేశం చేసి ఈయన ఈ ఒక్క పని చేసి ఉన్నట్టయితే తను క్రోధం లేకుండా ఉండేవాడు. తనకి కలిగినటువంటి నలుగురు పుత్రుల్ని కూడా ఆనందంగా తనతో పాటు ఉంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడేది. క్షేత్రధర్మాన్ని ఆలోచిస్తే బ్రహ్మ అనేటువంటి, అంటే ఈ పదం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే బ్రహ్మ అనేటువంటిది పదార్థము అనేటువంటిది కాదు, ఇది పదవి కాదు, ఇది బిరుదులు కాదు, ఇది బిరుదాంకితాలు కాదు. ఆ బ్రహ్మ అనేటువంటి పదానికి ఎంత ఉత్కృష్టమైన స్థానం ఉన్నది అనేటువంటి విషయాన్ని శతానందుల వారు రాముడికి చెప్తున్నట్టుగా విశ్వామిత్రుడి గురించి చెబుతూ ఈ విషయాన్ని మనకి చెప్తున్నాడు ఈ యొక్క వాల్మీకి మహర్షి. ప్రతివాళ్ళు బ్రహ్మశ్రీలు అని చెప్పేసి పెట్టుకుంటే ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుల వారికే బ్రహ్మ అనేటువంటి ఆయన ఒకసారి కనిపించి రాజఋషి అన్నాడు, ఒకసారి కనిపించి ఋషి అన్నాడు, ఒకసారి కనిపించే దేవఋషి అన్నాడు. చివరికి ఆయన తూర్పు దిక్కుగా ఆయన తపస్సు చేస్తున్నప్పుడు మాత్రమే బ్రహ్మ ఋషి అని చెప్పేసి సంబోధించడం జరిగింది. అంటే ఆ బ్రహ్మ అనేటువంటి పదార్థం ఎంత విలువైనటువంటిది అనేటువంటి విషయం తెలియకుండా మాట్లాడేటువంటి వీళ్ళు నిజంగా వీళ్ళకి బ్రహ్మ పదార్థం తెలుస్తుందా రామభద్ర? కనుక ఈ యొక్క విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి అయ్యేంత వరకు కూడా ఏ ఒక్క చోటన కూడా ఏ ఒక్క దిక్కున కూడా ఈయన ఆ రాజఋషి లక్షణాలని తగ్గించుకోకుండా కామ క్రోధ లోభ మోహాలకి ఆయన అతీతుడిగా కాకుండా వాటికి లోబడి ఉండటం మూలంగా ఆయన రాజఋషిగానే ఉండటం జరిగింది.
తరువాత తూర్పు దిక్కుకు వచ్చిన తరువాత మాత్రమే ఆయన బ్రహ్మఋషి అవటంతో ఆ ఒక బ్రహ్మఋషిగా ఉండి తన తాలూకు యజ్ఞవాటికను రాక్షసులు వచ్చి వాళ్ళు దానికి తగినటువంటి ఆ అల్లకల్లోలం చేస్తూ ఉంటే మిమ్మల్ని తీసుకురావటం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ఆలోచించవలసింది రామభద్ర. మీ యొక్క గురువు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవలసినటువంటిది. గురువు ఏమి చెప్పినప్పటికీ కూడా శిష్యులనేటువంటి వారు గురువు చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా చేయాలి తప్పితే గురువుని ధిక్కరించడం మూలంగా వాళ్ళు అధోగతి పాలవుతారు. విశ్వామిత్రుల వారు తన పుత్రులనే శపించడం జరిగింది అన్నట్టుగా గురువుకు కోపం వస్తే ఈ శిష్యులు ఎంత అధోగతి పాలవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నీవు గ్రహించవలసినటువంటి విషయము రామభద్ర. అప్పటి వరకు వాళ్ళు ఆర్జించినటువంటి ధన యశస్సులన్నీ కూడా నీరుగారిపోయి బిచ్చగాళ్ల వలె తయారవుతారు, అడుక్కు తినేటువంటి వాళ్ళుగా మారుతారు. అలాగే ఈ యొక్క శిష్యులకి శాపాన్నిస్తే గురువు, శాపము అనేటువంటి తను మానసికంగా బాధపడితే గురువు, దాని ప్రతిఫలం ఎలాగుంటుందంటే తన తాలూకు పుత్రుల మీద పుత్రికల మీద కూడా గురువు తాలూకు ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామభద్ర ఇది గురు శిష్యుల సంబంధంగా గ్రహించవలసినటువంటిది. విశ్వామిత్రుల వారు ఇప్పుడు బ్రహ్మ ఋషి. పూర్వకాలంలో ఈయన రాజఋషిగా ఉంటున్నప్పుడు జరిగినటువంటి వృత్తాంతాన్ని నీకు విశదీకరించడం జరుగుతోంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గ్రహించి గురువుకి ఇవ్వవలసినటువంటి ఈ ఒక్క విలువలని గౌరవాన్ని ఇస్తూ విశ్వామిత్రులాంటి గురువు దొరకటం అనేటువంటిది ఆయన రాజఋషిగా ఉంటున్నప్పుడు మాత్రమే కోపదారి. బ్రహ్మఋషి అయిపోయిన తర్వాత ఆయనలో ఆ కోపం అనేటువంటిది లేదు. నిన్ను తీసుకుని వచ్చారు అంటేనే తెలుస్తున్నటువంటి విషయము. జనకుడు రాజఋషి ఎలా ఉన్నారో ఇప్పుడు బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు కూడా శాంతస్వరూపులుగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని నీవు ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శతానందుల వారు రాముడికి చెప్తున్నటువంటి విషయము. మిగిలినటువంటి విషయాలు రేపు చెప్పుకుందాము. కనుక విశ్వామిత్రుడు లాంటి గురువు, కోపదారి అయినటువంటి గురువు దొరికిన, జనకుడు లాంటి శాంతమూర్తి అయినటువంటి గురువు దొరికిన, ఆ గురువు మాటల్ని ధిక్కరించినప్పుడు శిష్యులకి అధోగతి పాలే, దాన్ని ఏ భగవంతుడు కూడా రక్షించలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామభద్ర ఇది గ్రహించవలసినటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఈ శతానందుల వారు రాముడికి చెప్పటం జరిగింది. కనుక ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో గురువు తాలూకు కటాక్షాన్ని పొందుతూ మాత్రమే మన జీవితాల్ని ముందుకు నడుపుదాము తప్పితే గురువు తాలూకు ఆగ్రహానికి లోనై అప్పటిదాకా సస్యశ్యామలంగా పచ్చగా ఉన్నటువంటి మన జీవితాల్ని మాత్రం భస్మీపట్లం చేసుకోవద్దు అని చెప్పేసరి ఈ యొక్క కథాగమనాన్ని వింటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.